కౌశిక్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేస్తున్నప్పుడు ఈయన 12 గంటల దాకా ఉంది, 12 అయ్యింది, 12 దాటింది, నువ్వు ఇంకా రాలేదు, ఎక్కడున్నావు రాదు అని చెప్పి రెచ్చగొట్టింది ఈయన. పర్మిషన్ ఇస్తారా? ఈయన రెచ్చగొట్టి అంటే నోటుకొచ్చేట బుతులు తిట్టండి. అంటే వాళ్ళు ఒకే పార్టీలో ఉన్న వాళ్ళు, ఈయన కాంగ్రెస్ నుంచి వెళ్ళిన ఆయన తెలుగుదేశం నుంచి వెళ్ళిన ఆయన గాంధీ గారు, వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు మధ్యలో గొడవలని అసభ్యకరమైన పదాలంతా వాడుకుంటూ మధ్యలో సెటిలర్లు ఏం చేస్తున్నారండి? తెలుగుదేశానికి ఈ రోజు తెలంగాణలో టీఆర్ఎస్ కి ఊపిరి పోసింది జిహెచ్ఎంసీ చుట్టుపక్కల ఉన్న 26 నియోజకవర్గాల్లో తెలంగాణ టీఆర్ఎస్ ఊపిరి పోసింది. తెలంగాణ సమాజం మొత్తం చిత్రించుకుంది. ఎందుకు చిత్రించుకుంది? తెలంగాణ ఉద్యమం పేరుతో మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన గతంలో 50 ఏళ్లుగా జరగని దోపిడీని గత 9.5 ఏళ్ళు 10 ఏళ్ళలో మీరు చేసిన సార్. కాబట్టి తెలంగాణ ప్రజలు మేధావులు ఓడించినారు. అయినా సరే తెలంగాణ సమాజం కన్నా ముందు జిహెచ్ఎంసీలో వాళ్ళు మాత్రమే ఉన్న నియోజకవర్గాల్లో మాత్రం మీరు గెలిచారు. అటువంటి వాళ్ళు బతకనీకి వచ్చిర్రు, కొడకల్లారా మీద ఇంటికి బిగుతారా? తరుముతాము. ఎవరండి మీ తరమనీకి? మీరు ఎవరు తరమనీకి? దేశం ఈ రోజు గ్లోబల్ సిటీ అండి. హైదరాబాద్ అనేది ఒక విశ్వ నగరంగా చెందుతుంది. ఎవరు దీని అభివృద్ధి కావడానికి ఎవరు? ఇప్పుడు ఈ స్కీమ్లన్నింటికి ఆదాయం సృష్టించడానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కష్టపడి చేసిన అభివృద్ధి కదా ఇది. కల్చర్ చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం సార్? సంబంధం లేదు. 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పాలించిండు చంద్రబాబు నాయుడు గారు. 9.5 ఏళ్లు తెలంగాణ కోసం, హైదరాబాద్ కోసం కష్టాలు పడి అన్ని కంపెనీలు తీసుకొచ్చి డెవలప్ చేసిండు. ఎవరు చేస్తారు? కౌశిక్ రెడ్డి గారు చేసినటువంటిది పూర్తి స్థాయిలో సమర్థిస్తున్నారా? అసలు బతకడానికి వచ్చిన ఇప్పుడు సడన్ గా సెంటిమెంట్లు ఈ కరెక్ట్ 10 సంవత్సరాలు అయిపోయినా కూడా కేవలం ఇంకా